ఈ రాత్రి మనకి ఎంతమంది దేవుని కాపరిగా పెట్టుకుని బ్రతుకుతున్నాం? నా ఆశ ఏంటంటే, నాకు లేమి లేదు అంటే నాకు లోటే లేదు అని చెప్పే స్థితిలో సంఘం ఉండాలి. నాకు ఆయన ఉండగా నాకు లోటేటండి, పాటలు కాదండి, పాటలు పాడాలి కానీ పాటలే కాదు, బ్రతుకులు కూడా అలాగ ఉండాలి. ఆయన నాకుండగా, చూడండి యేసయ్య చక్కటి మాట అన్నాడు, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు కొండల వైపు నా కన్నులేసి కొరువతూరేను కొమ్మెలుగనా కొరువతూరేను కలవరపడునే కొండల వైపు నా సర్వకృపానిధివి సంపదల కనివి, సర్వకృపానిధివి సంపదల కనివి, సకలము 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 చేయగలని వైతేనా కల్పులేపి చూచెదా, సకలము చేయగలని కన్నులేపి సకలము చేయగలని. హల్లెలూయా హల్లెలూయా. పాటలు పాడేంత స్వరం లేదు కానీ బ్రదర్స్ సహా చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. గాడ్ బ్లెస్ యు. మీ అయ్యగారు కూడా నన్ను వెనకాలడు ఆయన కూడా చూసుకుంటున్నారు. నిజంగా ఆ పాటలో ఆ మాధురి ఏంటండి, ఆ దైవజనుడు మహానుభావుడు వెళ్ళిపోయాడు కానీ భూమి మీద నుండి అద్భుతమైన మాటలు. నీవు నాకున్నావు కదయ్యా, చెప్పండి ఆ మాట, మనస్ఫూర్తిగా చెప్పాలి ఆ మాట. ఇంకా పక్కల వైపు చూడడం మనం అసలు మనస్ఫూర్తిగా మీరు నమ్మితే పక్క వాళ్ళ వైపు, వాళ్ళ గుప్పిళ్ళ వైపు, వాళ్ళ తలల వైపు, వాళ్ళ యొక్క జేబుల వైపు, వాళ్ళ గుమ్మాల వైపు చూడం. ఎలా తెరుస్తాడు మహానుభావుడు ద్వారాలు తెరిచి నీ జీవితాన్ని ఆశీర్వాదాలతో. కృపగల దేవుడు. చాలా మందికి ఆయన కాపరత్వంలో ఉండటం చేత కాక ఆయన కాపరత్వానికి వదులుకొని జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. చూడండి బైబిల్ అందులో నేను చాలా సింపుల్గా ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీకు తెలిసే ఉంటుంది, వాక్యం చాలా ఆత్మీయ అనుభవాలు కలిగిన సంఘాలు ఇవి. దేవుని సేవలు నడిపిస్తున్నారు. మీ దైవజనులు, దైవ సేవకురాలు వారు చాలా ఆత్మీయంగా బలపరుస్తున్నారు. సొలొమోను, ఈ దావీదు యొక్క కుమారుడు సొలొమోను ఏం చేశాడంటే, ఆయన కాపరత్వం వల్ల ఏమొస్తుందిలే అని చెప్పి ఆయన కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నం ప్రసంగి గ్రంథం 1:16 ఉంటుంది. యెరూషలేములో ఉన్న అంత జ్ఞానవంతుడెవడు ఉండకూడదు, జ్ఞానమే కాపరిగా ఉండాలా. ఈ మధ్య చాలా సంఘాలు బయలుదేరిన మధ్య జ్ఞానం బోధిస్తాం అని గొడవలు పెట్టేస్తున్నారు సంఘాల్లో. జ్ఞానము కంటే ప్రేమ గొప్పది కదండి. ఏది గొప్పది గట్టిగా చెప్పాలా? మన దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని బిడ్డ కానే కాడు.
యోహాను 1వ పత్రికలో 4వ అధ్యాయం చెప్తాడు, ప్రేమ లేనివాడు దేవుని బిడ్డ కానే కాడు. ఈరోజు జ్ఞానం 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 అంటూ తిరుగుతూ ఉన్నారు కొంతమంది యవనస్తులు. యూట్యూబ్లు చూసుకుని, ఫేస్బుక్లు చూసుకుని, అనా కయ్యోనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, వీడికి ఎందుకంట ఈ గొడవ అంతా? విగ్రహారం తినొచ్చా తినకూడదు, ఆయన తినమంటున్నాడు. ఈ గొడవ అంతా ఎందుకు రా? నువ్వు బైబిల్ చదువు, ప్రార్థన చేసుకుని, ఆత్మీయంగా కట్టబడి పరిశుద్ధాత్మ నింపడితే ఆయనని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి డౌట్లన్నీ, ఆత్మ ఉన్న వాడికి డౌట్లు ఉండవు. ఎందుకంటే నడిచేది వాళ్ళు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి చెప్పండి, హల్లెలూయా. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఆన్లైన్ చేద్దాం అనుకుంటున్నాం మనం, చేద్దాం ఆన్లైన్, ఒన్ని అన్నాలా ఉండిపోతే మరి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ నడిపింపు లేని వాళ్ళకి ఈ ప్రశ్నలన్నీ ఉంటాయి. ఈ యొక్క వ్యక్తి ఏమంటున్నాడు ప్రసంగి గ్రంథం 1:16లో, యెరూషలేములో నా అంత జ్ఞానవంతుడు ఉండకూడదు. ఆ జ్ఞానమే కాపరిగా ఉండాలి. కొంతమందికి ఏమనుకుంటారంటే, చర్చికి రాలేదు అంటే ఏం వస్తావు చర్చికి, సెల్ ఫోన్లో చూసాను ప్రసంగం అంతా అయిపోయింది, నాకు బోల్డంత పని, చదువు, ఎగ్జామ్స్, అవి ఇవి అని చెప్పి చర్చిలు ఎగ్గొట్టేవాళ్ళు చాలామంది. ఆరాధన విడిచిపెట్టేవాళ్ళు, ప్రార్థన విడిచిపెట్టేవాళ్ళు, పరిచయం విడిచిపెట్టేవాళ్ళు. వాళ్ళకు చిన్న చరిత్ర చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో ప్రపంచ రాజ్యాంగ నిర్మాత అనే ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఆయన పేరు సమూయేలు. అతడు దేవుని మందిరాన్ని బట్టి ప్రపంచానికి రాజ్యాంగం రాశాడా, రాజ్యాంగం రాయటం వల్ల దేవుని మందిరం కట్టాడా అని మనం ఆలోచిస్తే మందిరమే పదవిని ఇస్తారు తప్ప పదవుల మందిరాన్ని ఇవ్వవు. అర్థం లేదు. నీ జ్ఞానం వల్ల దేవునిని కనపరచడం అనేది కష్టం. నీ ప్రేమ వల్లే దేవుని కనపరచాలి. దేవుని బిడ్డలారా, అందుకనే 18వ వచనంలో అన్నాడు, అధిక జ్ఞానము అధిక దుఃఖమును. 18 అదే ప్రసంగ గ్రంథం 1:18లో విస్తారమైన జ్ఞానం సంపాదించుకోవాలనుకున్నవాడు విస్తారమైన దుఃఖము కలుగును. కొంతమంది చర్చి విడిచిపెట్టి వాళ్ళు చదువులని అవని ఇవని వెళ్ళి ఈ రోజున వాళ్ళ ఫోన్లో నాతో మాట్లాడతారు, అన్నయ్య బతకాలని లేదన్నయ్య, చచ్చిపోవాలని ఉందన్నయ్య, ఈ సమస్య ఏంటన్నయ్య, ఈ ఉద్యోగం టార్చర్ ఏంటన్నయ్య, ఈ జాబ్ పోతే మా బతుకులేటన్నయ్య, ఈ ఈఎస్ఐలో బతకడం ఎలాగానే. కొంతమంది అంటాను, దేవుని మీద ఆనుకుని బ్రతకండి, మీ జ్ఞానం మీద కాదు. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, అధిక జ్ఞానం సంపాదించాలనుకుంటే అధిక దుఃఖమే. మరలా రెండో ప్రయత్నం చేశాడు. ఏటో ప్రయత్నమైనా చేసిన ప్రయత్నం అంటే రెండో ప్రయత్నం అధిక ధనం సంపాదించాలనుకున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవగలిగితే త్వరగా చదివేయండి, పర్లేదు. నా కొరకు ఎండి బంగారం సంపాదించుకున్నాను, రాజులు సంపాదించే సంపదంతా సంపాదించుకున్నాను. ఆయా దేశాల్లో దొరికే రియల్స్ కానీ, పౌండ్స్ కానీ, దిరమ్స్ కానీ, ఎవడే ఒకవేళ రూపాయలు కానీ, డాలర్స్ కానీ, షెకెల్స్ కానీ, ఏ దేశానికి ఏ పేరు డబ్బు పెట్టుకున్నా ఆ డబ్బంతా నా దగ్గర ఉంది. స్విస్ బ్యాంక్ ఆయన దగ్గర ఉందన్నమాట. ఆ రోజుల్లో యెరూషలేం పోతే షెకెల్స్ అంటారు, అండ్ ఇక మన దుబాయ్ పోతే దిరమ్స్ అంటారు, మన రూపాయలు అంటారు, సింగపూర్ ఒకవేళ అమెరికా పోతే డాలర్స్ అంటారు. ఇలాగ ఏ ప్రాంతంలో ఆస్ట్రేలియా పోయిన డాలర్స్, రూపాయల పేర్లు మారిన ఆ దేశాల ధనమంతా నా దగ్గర ఉంది, బంగారం ఉంది, ఎండుంది. మరి ఇంత డబ్బు సంపాదించి డబ్బును కాపరిగా పెట్టుకున్నాడు కదా. ఈ రోజుల్లో కొన్ని పరిస్థితులు అలాగున్నాయి. విశ్వాసులు, ప్రభా నువ్వు కాపరిగా ఉన్నావు, సరిపోద్దీటయ్యా, బిల్డింగ్లు ఇవ్వండి అయ్యా, అవి ఇవ్వండి అయ్యా, ఇవి ఇవ్వండి అయ్యా అని అడుగుతూ ఉంటారు. నేనేమంటానంటే, ఈరోజు ఆత్మీయత అనే ఆరాధన ఈ పండుగలో, అంటే సువార్త పండుగలో ముందు నీ ఆత్మ వర్ధిల్లిన తర్వాత ఏదైనా వస్తే అది నీకు ఆశీర్వాదం. చిన్న విషయం గమనించండి. యోహాను 1వ పత్రిక 3వ వచనంలో అంటాడు, ఆయన ఒక అధ్యాయం ఉంటుంది, 3వ వచనంలో అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. 2వ వచనంలో 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. నువ్వు ఆత్మ ఎదిగిన తర్వాత దేవుడు నీకు ఇస్తాడు. బైబిల్ అందుకంటాడు యేసయ్య, మొదట నా నీతిని రాజ్యము నీతిని రాజ్యమును వెతకండి. మత్తయి సువార్త 6:33లో, ఎందుకంటే మన జీవితంలో శరీరం ఉంది, జీవం ఉంది, ఆత్మ ఉంది. జాగ్రత్తగా వినాలి. శరీరం ఉంది,
జీవం ఉంది, ఆత్మ ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా ఈ మూడు శుద్ధి చేయబడాలంటే ముందు ఆత్మలో ఎదగాలి. అందుకంటాడు నీ ఆత్మయో, నీ జీవము, నీ శరీరము దేవుని ఎదుట నిందారైతేగా. అంటే ఆత్మ సంబంధమైన ఆరాధన ఎలా చేస్తాను నేను అంటే ముందు ఆత్మలో మనిషి వర్ధిల్లాలి. ఆత్మలు వర్ధిల్లాలి. ఆత్మలు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ముందు ఆత్మ జీవితానికి ఏం కావాలో ఇవ్వాలి. శరీర జీవితానికి ఇల్లు ఉందా, బట్ట ఉందా, తింటుందా కాదు, ముందు ఆత్మకి ఏం కావాలి. అందుకనే ప్రభు అన్నాడు, ప్రాణం అంట ఏమంటుందంటే ఏమి తిందుము, ఏమి త్రాగదు, శరీరం అంటదని ఏమి ధరించుకుందాము, ఏ ఇంట్లో ఉందము. ఇది మత్తయి సువార్త 6:25 అన్నాడు. ఇవి శరీరాన్ని గురించి కానీ జీవాన్ని గురించి కానీ బెంగెట్టుకోక మత్తయి సువార్త 6:33లో కాబట్టి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకండి. ముందు ఆత్మలో ఎదగండి. ఆత్మలో ఎదగకుండా సంపాదిస్తే బాగుండమా అని మీరంటే కనుక ఆత్మలో ఎదగకుండా ఆస్తుల్ని అంటట్టుకుని ఆస్తుల్ని సంపాదించుకుని డబ్బే సంపాదించుకోవాలి అనుకుంటే కనుక మీ జీవితంలో కొంతమంది స్టోరీ చూడొచ్చు. ఆ స్టోరీలో మీరు దేవుని యొక్క వాక్యంలో లోతులు చూడండి. కుటుంబం భ్రష్టులైపోయాడు. ఆకాడు చూడండి, రాళ్లతో కొట్టబడ్డాడు. సౌలు చూడండి, ఏ కత్తి అయితే ఆధారం అనుకోడో ఆ కత్తి తన పొట్టకు మరణశాస్త్రం అయిపోయింది. మీ ఎదుగుదల ఆత్మ సంబంధమైనదైన తరువాత వస్తే గనుక అది మీకు ఆశీర్వాదం. అబ్రహాములాగా మీకు ఆశీర్వాదం, యెహోషువలాగా మీకు ఆశీర్వాదం, బైబిల్ చెప్తే దావీదులాగా మీకు ఆశీర్వాదం. ఆస్తులందరూ కాదు, కుబేర కోటేశ్వరుడు అబ్రహాం, దావీదు కుబేర కోటేశ్వరుడు. అయినా వారి జీవితంలో గొప్ప విజయాన్ని ఆత్మీయ జీవితంలో చూడగలిగారు. కారణం డబ్బును చెలత చేశారు, దేవుణ్ణి ఎక్కువ చేశారు. నేనైతే అంటాను, లోతు కంటే అబ్రహామే గొప్ప ధనవంతుడు. కొద్ది ధనానికి ఇలా పాడైపోతే లోతు ఎంత గొప్ప ధనం సంపాదించిన అబ్రహాం ఎందుకు పాడవలేదు? యెహోవాయే నా కాపరి, మొదట ఆయన రాజ్యము నీతే నాకు కావాలి, ఆయనతోనే నా సహవాసం, ఆయన నన్ను ఏలాలి. ఎవరండి ఆయన? బైబిల్ చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం ఏలుబడికి ఎవరైతే అప్పగించుకుంటారో, వాక్యం ఏలుబడికి ఎవరైతే జీవితాన్ని అప్పగిస్తారో వాళ్ళ స్థితి మొదట కొద్దిగా ఉండినా తుదన మహాభివృద్ధి. నేను అంటాను, దావీదు జీవితం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో నూనె పోసిన వెంటనే అతని మీద దేవుని ఆత్మ దిగి వచ్చింది 13వ వచనంలో. 18వ వచనంలో మీరు తర్వాత రికార్డ్ చేస్తున్నారు కదా, లైవ్ ఇస్తున్నారు కదా, చూదరిగేది. నా మాటలు జాతీయ లైవ్ వినండి, బైబిల్లో ఉందో లేదో పరిశీలించరిగాని. ఏముంది అక్కడ? 18వ వచనంలో చమత్కారపు వాయించువాడు. ఈ వాయిద్యం ద్వారా దేవుడు దెయ్యాలను వదిలే శక్తి, దెయ్యాలను పారదోలే శక్తి ఇచ్చాడు. ఆరాధికుడు. అక్కడ నుండి ఆయన ఏమయ్యాడు? 22వ వచనంలో అదే అధ్యాయంలో సౌలు ఆయుధాలు మోసేవాడయ్యాడు. అదే 17వ అధ్యాయం 50వ వచనంలో ఆయుధం లేకుండా ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై బాలుడైన దావీదు గొలియాతును గెలిచి వచ్చాడు. 18వ అధ్యాయంలో 13వ వచనంలో సహస్రాధిపతి అయ్యాడు. ఎదిగాడా తగ్గిపోతున్నాడా? ఆత్మలో ఎదిగిన తర్వాత నువ్వు శాశ్వతంగా అలా ఉండవు, ఆ శరీరం కూడా ఎదుగుతూ ఉంటావు. మొదటి స్థితి కొద్దిగా ఉన్నా తుదను అభివృద్ధి. ఎందుకండి 13వ వచనంలో సహస్రాధిపతి అయిపోయాడు. 18, 13 సమూయేలు మొదటి గ్రంథంలో తర్వాత మీరు చూసుకోండి. దేవుని యొక్క వాక్యంలో 22వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 14లో దేశానికి ఆలోచన చెప్పేవాడు అయిపోయాడు, రాజుకు ఆలోచన చెప్పేవాడు అయిపోయాడు. ఇంట్లో 16వ అధ్యాయంలో నీ కొడుకులు ఇక్కడే ఉన్నారంటే చేతగానోడు ఒకడు ఉన్నాడన్న 11 అంటే 16, 11లో సమూయేలు మొదటి గ్రంథంలో ఇదే గ్రంథంలో చేతగానోడుగా చూసిన దావీదు 22వ అధ్యాయం 14లో శక్తివంతమైన ఆలోచన చెప్పేవాడు అయిపోయాడు ఇదే గ్రంథంలో. కారణం యెహోవా చెప్పాలి నా కాపరి, వాక్యమే నా కాపరి, వాక్యమే నా నాయకుడు. డబ్బు ఎంత ఉంటే అంత మనల్ని ఏలుబడి చేయటం, 1,00,000 ఉంది కాబట్టి ఈ పని చేద్దాం, 2 లక్షలు ఉన్నాయి కాబట్టి ఆ పని చేద్దాం, 1 కోటి రూపాయలు కదా ఆ పని చేద్దాం అని మనతో ఆ డబ్బు మాట్లాడనివ్వకూడదు. వాక్యం మాట్లాడింది మనం చేయాలి.
ప్రభు వెళ్ళమంటే వెళ్ళాలి, మానేయమంటే మానేయాలి. నీ దగ్గర డబ్బును బట్టి పెత్తనం చేస్తే అవదండి. అలా చాలామంది క్రైస్తవ సంఘాల ఈ మధ్య డబ్బు పెత్తనములో దేవుని పెత్తనాన్ని విడిచిపెట్టడం వల్ల సిగ్గును, అవమానాన్ని, వేదన, దుఃఖం తెచ్చుకుంటున్నారు. అలాంటి పని మీరు చేయకూడదని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా వాక్య పరిచయలున్న ఈ మాట ప్రభు చెప్పమంటున్నాడు. జ్ఞానాన్ని కాపరిగా పెట్టుకున్న దుఃఖం, ధనాన్ని కాపరిగా పెట్టుకుంటే మరి ఏమొస్తుంది అంటే, ప్రసంగి గ్రంథం 5:10 5 అధ్యాయం 10 వచనంలో చదవండి. ప్రసంగి గ్రంథం 5:10 ఏముంది అక్కడ? ద్రవ్యమును అపేక్షించేవాడు తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించే వారికి భక్షించేవారు రోజు రోజు బ్యాగులు పట్టుకుని ఇంటికి వస్తారు. చదివమ్మా. కొద్దిగా తిన్నా, ఎక్కువ తిన్నా, నిద్ర మాత్రం వేసుకోకుండా నిద్ర పడుతుంది. ప్రతిరోజు స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే మందుని వేసుకోవాలి, నిద్ర పట్టదు వాళ్ళకి. బైబిల్ ఉన్న విషయం కదా. డబ్బు ఎక్కువగా కాపరు పెట్టుకున్న వాళ్ళకి ఏం పట్టదు? మనం ఎక్కడ నిద్రపోతాం. ప్రైజ్ ది లార్డ్. అయ్యో బాబా అదేంటండి అది పెద్ద పాస్టర్ గారు అంటున్నారు మీరు. నేను డబ్బు కాపరుగా పెట్టుకోలేదు, మరి ఎక్కడ నిద్రపోతాను నేను. కొంతమంది డబ్బును చూసి పెద్ద పాస్టర్ అనుకుంటే తప్పు. ఆత్మీయతను చూసి చెప్పాలా. మన ఆత్మీయత, మన ఆత్మీయత. ఈ లోకం విడిచిపెడితే నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. మానవ జీవిత తల్లి గర్భంలో నెలలు, భూమి మీద సంవత్సరాలు, యుగ యుగాలుండి రాజ్యం అదొకటే. ఆ రాజ్యం కోసం ప్రయాసపడడమే క్రైస్తవుల యొక్క ముఖ్య ఉద్దేశం. తల్లి గర్భాన్ని విడిచిపెట్టాం, భూమి మీదకి వచ్చాం. ఎవరంటే చచ్చిపోతే అడితే ఏముందో చూసి వచ్చావా? నువ్వు తల్లి గర్భంలోంచి వచ్చావు కదరా. తల్లి గర్భంలో ఎలా తయారయ్యావో, పిండం ఎలా తయారయ్యో ఏం తెలుసా? తెలియదు. అలాగే ఈ భూమి మీద బతుకుతున్న నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవం ఉంది. అది నీకు తెలియనంత మాత్రాన, నీకు తల్లి గర్భం తెలియనంత మాత్రాన అందులో తయారవ్వలేదనే మాట అబద్ధం కాదు కదా, అది నిజమే కదా. అలాగే ఈ లోకాన్ని విడిచిన తర్వాత యుగ యుగాలు ఉండే రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యములో 2 మార్గాలు ఉంటాయి. ఏంటారా ఆ 2 మార్గాలు? ఒకటి శాశ్వతమైన జీవములో నిత్యమైన ఆనందంతో, జీవముతో నిత్యమైన ఆనందంతో మహిమలో ఉండడం. రెండవది అగ్ని ఆరదు, భయంకరమైన వేదన, దుఃఖం, యుగ యుగాలు. అప్పుడెప్పుడో యేసు ప్రభువు చెప్పినప్పుడు ఆ చరిత్రలో స్టోరీలో చచ్చిపోయాడు ధనవంతుడు, ఇప్పటికి వేదన పడుతున్నాడు. ఇప్పటికీ వేదన పడుతున్నాడు. లోకాసు వార్తలు ధనవంతుడు చచ్చిపోయి పడ్డాడా అంటే ఇప్పటికీ వేదన పడుతున్నాడు. అప్పుడు చనిపోయిన ధనవంతుడు ఇప్పటికీ నరకలు వేదన పడుతున్నాడు, తెలుసా మీకు? అప్పుడు చనిపోయిన లాజరు ఇప్పటికీ అబ్రాహాము రొమ్మున ఆనుకుని ఆనందంగా ఉన్నాడు. యుగ యుగాలుండే రాజ్యానికి వెళ్తాను. ఇప్పుడు ఇన్నవ్వాలంటే ఈ భూమి మీదే ఆట మొదలైంది. అందులో నువ్వు డబ్బులు వెంబడించావా నిత్య నరకం, యేసుని వెంబడించావా నిత్య జీవం, తీర్పులో నీకు రాక నిత్య జీవం. ఇది నీ ఆత్మలో ఎదుగుదలకు కావలసిన శ్రేష్టమైన మూలవాక్యం అంటారు, మూల మాట అంటారు, మూల రాయి అంటారు, అది ఇది మూలం మనకి. అందుకనే బైబిల్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రంలో 15:19 అన్నాడు. ఆ పౌలు గారు అన్న మాట ఆయన ఏమన్నారంటే, ఈ జీవిత కాలమే డబ్బులు, బంగారం, వెండి, అయ్యో ఉద్యోగం, వ్యాపారం, పిల్లలు అని మాత్రం నువ్వు భక్తి చేస్తే మనుషులందరికంటే అంటే ఏతువాదులు ఉన్నారు, రకరకాల ఏమండి త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, కూలికోరులు ఉన్నారు, నక్సలైట్స్ ఉన్నారు, వీళ్ళందరికంటే భయంకరమైన దౌర్భాగ్యులు సంఘంలోనే ఉన్నారట. బయట వాళ్ళకంటే డేంజర్ అంటే. ఎందుకంటే ఈ జీవిత కాలమే యేసుని ఒప్పుకున్నారట. నిత్య జీవాన్ని చేపట్టేవాళ్ళు బలమైన యోధులు. దేవుని పిల్లలారా, నేను వాక్యం విస్తరించి మాట్లాడట్లేదు. మీ కాపరి ఎవరిని అడుగుతున్నాను ఈ రాత్రి. ఏమండి నిజంగా వాక్యమే కాపరా? ఎదురు చూసుకోవటం అది లేదు కదా, రంగురాలు పెట్టుకోవటం లేదు కదా, ముహూర్తాలు పెట్టుకోవటం లేదు కదా,
అమావాస్యలో పూర్ణాలు చూడటం లేదు కదా, తిథులు చెప్పుకోవడం లేదు కదా, ఎవరి మూలరాయి వేయటంలో వచ్చినప్పుడు నవదాద్యం వేయటం లేదు కదా. కొంతమంది మాట్లాడలేదు, ఇవన్నీ తెలియదు అనుకుంటా. ఏరు ముక్కలు కట్టుకోవడం లేదు కదా. ఓకే, ఇవన్నీ మంచిదే, లేదు, చాలా సూపర్, అద్భుతం. కానీ మెంటల్ విగ్రహాలు కొన్ని ఉన్నాయి. మెంటల్ విగ్రహాలు, మెటల్ విగ్రహాలు పక్కనట్టండి, మెంటల్ విగ్రహాలు ఉంటాయి. మెంటల్ విగ్రహాలు అంటే ఏంటి తెలుసా? అయ్యగారు ప్రార్థన చేసిన, అమ్మగారు ప్రార్థన చేసిన, ఇంకొక ఆయన కూడా వస్తాడు, ఆయన ప్రార్థన చేయాలా? అమ్మగారు చేశారుగా, కొత్తగా వచ్చాడు ఆయన ఎత్తే చేయబోండేమో. మనుషుల ఆరాధన లేరయ్య గారు, ఓళ్ళంతమంది మనుషుల ఆరాధన చూసారా? అవన్నీ లేవన్నారు. ఈ జాతి చూసుకోవాలి. ఇక నన్ను లోతుల్లోకి వెళ్తే గోతుల్లో పడిపోతారు కొంతమంది. వదిలేద్దాం. భయంకర నిగ్రహాదన మెంటల్గా సంఘంలో పెట్టుకుని కూర్చున్నారు. మా కులం వాళ్ళు, మా డినామినేషన్ వాళ్ళు, మా లూథరన్ వాళ్ళు, మా బాప్టిస్ట్ వాళ్ళు. సంఘాలకి దేని బిడ్డలారు ఇక్కడ పేర్లు ఉండొచ్చేమో కానీ పరలోకంలో ఎక్లీషియా మాత్రమే. నువ్వే డినామినేషన్ అయినా కా, వాక్యమే దేవుడు. వాక్యాన్ని నువ్వు వెంబడించినప్పుడు ఏ డినామినేషన్లో పెరిగినా పరలోకానికి అది మార్గం కానే కాదు. వాక్యమే మార్గం, వాక్యమే మార్గం, వాక్యమే మార్గం. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం మాట్లాడుతుంది? నిన్ను వల్లి పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగువారైనా మాటకు వస్తే దయచేసి వేరే అనుకోకండి. క్రైస్తవులు ప్రేమించాలా? అదేంటండి ఏదో రవేశారు, నాకు అర్థం లేదు అన్నారు. నాకు నోటితో చెప్పమంటే ఇలా చెప్పమని కాదు, రవ్వేదేశారు మీరు అన్నారు కదా. క్రైస్తవులు ప్రేమించాలా లేదా కాదు? ఏదో అంటే సిలువు గుర్తులు అసలు వేయకూడదు, ఇలాగా అనకూడదు. నోటితో చెప్పండి సార్. క్రైస్తవులు ప్రేమించాలా? అంత సీరియస్ చెప్తున్నట్టమ్మా, అలాగుంటావమ్మా నువ్వు, పర్లేదు బ్రతుకి. నేను చెప్పేది వినండి. క్రైస్తవుని ప్రేమించాలా? మా అందరి పట్ల సమాధానంతో ప్రేమతో మసులుకోవాలి. ఈరోజు చాలామంది మతమ్మదులు బయలుదేరారు. క్రైస్తవ ప్రేమను అడ్డగించేవాళ్ళు. కానీ ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది? ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది? ఏది బలమైందో తెలుసా? మతమ్మాదం కాదు, క్రీస్తు ప్రేమ. అది గెలవడం కోసం ఇండియా అంతా పోరాడుతూ ఉంది మతం. అయితే ఒక దినాన్న ప్రభు చెప్పారు, ఆ మతమ్మాద కట్లని తెంచి ప్రేమ పునరుద్ధానం పొంది బయటకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ సంఘాల్లో ఏది కొరతగా ఉందరా అంటే ఈ మధ్య ప్రేమ కొరతగా ఉంది. మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రేమ అంటే? నీ సహోదరుడు, నీ ఆత్మీయుడు, నీ ఇంటిలో ఉన్న నీ మనుష్యులు. ఈరోజు ఇంట్లో ప్రేమ చూపరంటే ఇదంతా చూపిస్తారంట. అలాగున్నారండి అయ్యగారు. కొంతమంది తమ సంఘంలో ఉన్న పిల్లల పట్ల ప్రేమ ఉండదు, కానీ బయట వాళ్ళందరి మీద ప్రేమ ఉంటుంది. అదేంటో కానీ మా ఊర్లో మరి మీ ఊర్లో ఉన్నారో లేదో తెలియదు, మీ ఊరిలో మంచివాళ్ళు అందళ్ళు. దైవజనుడు ఏదైనా వాక్యంలో అంటే మూలిగేసుకుని తిట్టేసుకుని ముఖం మార్చేసుకుని వెళ్ళిపోతారు ఇంటికి. అది ఆఫీసులో ఎవడం తిట్టాడనుకో మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర చేతులు కట్టేస్తారు. ఏమరంటే ఆడు జీతం ఇస్తున్నాడు, మరి ఈ జీవితం ఇస్తున్నాడు. జీవితం ఇచ్చేవాడు గొప్పోడా, జీతం ఇచ్చేవాడు గొప్పోడా? ఎంత మైకులో మా ఊరోళ్ళు దుర్మార్గులు. వాళ్ళు ఎన్నాళ్ళు లైవ్ వినాలండి. జీవితం ఇచ్చే దేవుడి కంటే ఓ పూట జీతం ఇచ్చేవాడు ఉంటారా, ఎగిరిపోతారా? దైవజనుడు నిత్య జీవం వరకు నడిపిస్తాడు నిన్ను. ఈ లోకంలో జీతం ఇచ్చేవాడు నెలంతా సేవ చేసి బతకడానికి కాస్త ఏదో గాసం, కానీ బతుకునిచ్చేవాడు దేవుడు కదా. ఎవరికి లోబడాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని గణపరచాలి అనే విషయం తెలియట్లా. దేవుని పిల్లలారా, దయచేసి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టకుండా కొన్ని మాటలు. అయ్యగారు కూడా నాకు టైం చెప్పలేదు, మరి నా ముందు గడియారాలు కూడా కనపట్టలేదు. అయినా సరే నేను దేవుని యొక్క వాక్యాన్ని నా లోన గడియారాన్ని బట్టి చెప్పేస్తాను మీకు. నేను ఇందులో నా వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా నా కాపరి. చెప్పాలి అందరి మాట. నాకు లేమి
నేనంటాను ఈ రాత్రి నిజంగా నువ్వు దేవుడిని కాపరిగా కలిగి ఉంటే నీ జీవితంలో ఏది లోటుగా అనిపించనివ్వడు. ఆయన నీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన వాడు. మరి ఎందుకు లోట్లు ఎక్కువ కనపడుతుందంటే పైకి దేవుని కాపరిగా పెట్టుకున్నట్టు ఉన్నాం తప్ప లోపల కొంతమంది ఏమో జ్ఞానాన్ని కాపరిగా పెట్టుకున్నారు, మరి కొంతమంది డబ్బును కాపరిగా పెట్టుకున్నారు, మరి కొంతమంది చూడండి అదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే విలాసవంతమైన బ్రతుకట. చెప్పండి ఏంటది? విలాసవంతమైన బ్రతుకుని కాపరిగా పెట్టుకున్నారు. చూడండి అక్కడ రాయబడింది, నేను గొప్ప పనులు సొలొమోను చెప్తున్నాడు. మా నాన్నలాగా నేనేమి వేసిపోను కాపరిగా పెట్టుకోను, నేను దేవుడిని కాపరిగా పెట్టుకోను, వాక్యాన్ని కాపరిగా పెట్టుకోను. మరి ఏం పెట్టుకుంటారా? జ్ఞానాన్ని కాపరిగా పెట్టుకుంటారు. ఏమైంది? ఏడుపు వచ్చింది అన్నాడు. డబ్బుని కాపరిగా పెట్టుకుంటాను. ఏమైంది? నిద్ర పడతలేదు అన్నాడు. సరే మీరు ఏం కాపరిగా పెట్టుకుంటాం? విలాసవంతమైన బ్రతుకు కాపరిగా పెట్టుకున్నాడు. అక్కడ రాయబడిన మాట చదవండి. నా కొరకు ఈ గొప్ప పనులు పూనుకున్నాను, ఇండ్లు కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటుకున్నాను, తోటలను, శృంగార వనాలు, రకరకాల. ఆ తర్వాత చదివేసుకోండి అమ్మా. అందులో ఇదంతా నా కొరకు సంపాదించుకున్నాను. నా కన్ను చూసింది ఏది కాదనకుండా ఆశించిందల్లా తెచ్చింట్లో పెట్టుకున్నాను. ఆడపిల్లలను కూడా 1000 మంది భార్యలు తెచ్చుకున్నాడు మహానుభావుడు. ఇంత చేసి అన్నాడు, స్త్రీ గురించి చెప్తా అన్నాడు, చావు కంటే అధిక దుఃఖం ఏదని ఉంటే స్త్రీ అన్నాడు. అమ్మ మీరేం బాధపడకండి అమ్మ, అందరూ చెప్పాడు కానీ నేను చెప్తున్నా, చచ్చిపోవడం మంచిది కానీ అంతకంటే డేంజర్ అంటే అది అని అన్నాడు ఆయన. ఏది? వేదన, స్త్రీ నుండి వచ్చే సమస్యలు. దయచేసి తప్పుగా అనుకోండి, ఇప్పుడు నన్ను తిట్టుకోవడం మొదలెడతారు కొంతమంది. ఇదంతా చదివిన తర్వాత, ఇదంతా చూసిన తర్వాత ఏమంటాడు తెలుసండి? ఇంత చేసి వేరే అనుకోవద్దు. కొంతమందికి అండి ఎంత డూబు చేయాలో అంత డూబు చేస్తారు. వాళ్ళ దగ్గర లేకపోయినా అప్పు చేసి మరి ఏమండి ఆ బిల్డింగులు కట్టి బంధువులందరికీ చూపించుకోవాలి. అప్పులు కట్టలేక ఇబ్బంది పడేవాళ్ళు లేరా? వాళ్ళ దగ్గరికి అవసరం లేకపోయినా ఓ ముసలమ్మ గారు సుమారు దగ్గర 82 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇక రేపో మాపో గుడ్కమంటుంది. ఆవిడికి ఎప్పుడు ఆ నక్కిలి చేసుకుని వడ్డాను పెట్టుకోవాలని ఆశ. మనవడే, సొంత మనవడే చంపేశాడు. ఇంకా 2 రోజులు బతుకున్నావిడే. ఏంటంటే విలాసవంతమైన, కొంతమందికి అంత విలాసవంతమైన బతుకు కాపరిగా పెట్టుకుంటారు. దానివల్ల నేను ఇవన్నీ లోపలికి చెప్పట్లేదండి. ఇది క్రైస్తవులకు తగదు, దేవుని పిల్లలకు తగదు. మనం దేవుడిచ్చిన కాడికి ఆనందించి తగుమాత్రపు వస్త్రాలతో మనకి ఎంత ఉన్నా తగుమాత్రపు వస్త్రాలతో జీవించడం నేర్చుకోవాలి. మన భాష అర్థమైందా? నేను తప్పు చెప్తున్నాను కదా అమ్మా? లేని డూబు చూపించకూడదు. లేనిపోనివన్నీ మనము. నాకు చక్కగా మీ అయ్యగారు వాళ్ళు నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన ఎలాగున్నారో అలాగే. నేను అమ్మగారి చోటికి 2వసారి అనుకుంటాను. చాలా ఆత్మీయంగా మిమ్మల్ని కడుతూ నిలబెడుతూ మిమ్మల్ని బలపరచడానికి ఏది అవసరమో వాటినన్నీ సిద్ధపరచుకుని సంఘాన్ని ఎలా కట్టుకోవాలి. కొంతమంది చేసే సేవ తక్కువ, బడాయి చాలా. వెళ్తే 3 విశ్వాసులు ఉంటారు గారు, ఎంత బడాయో నేను చూసినాను ఈ మధ్యకాలంలో. కొంతమంది కుర్రోళ్ళు ఆత్మలు సంపాదించడంలో ఆనందపడారు. దయచేసి వేరే అనుకోకండి. విలాసవంతమైన జీవితాన్ని ఆపేక్షించిన కయ్యోను బ్రతుకు, విలాసవంతమైన జీవితాన్ని ఆశించిన కయ్యోను కుటుంబం ఆదికాండం 4వ అధ్యాయం చూస్తే అది శపితమైన కుటుంబాలుగా మారిపోయినాయి. విలాసవంతమైన బ్రతుకులకు కారణం ఎవర్రా అంటే కయ్యోను మూల పురుషుడు. తర్వాత మీరు 4వ అధ్యాయం చదువుకోండి. ఊరు కట్టి తన పేరు పెట్టుకున్నాడు, తన కొడుకు పేరు పెట్టుకున్నాడు. మీరు దేవుని యొక్క వాక్యం చూస్తాను ఓకే. అలాగే అతను విలాసవంతమైన బ్రతుకుల్లో జీవించాలని ఆశపడ్డాడు. చివరికి పతనం అయిపోయి నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి మీకు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు,
ఈ భూమి మీద నువ్వెన్ని విలాసవంతమైన బ్రతుకుల కోసం కష్టపడి నీ డబ్బంతా దానికే దారబోసి ఆత్మల కొరకు కాక, నీ తినటానికి, నువ్వు కట్టుకోవడానికి, నువ్వు బడా చేయడానికి నీ కోసమైతే కనుక, నేను అంటాను కరోనా తర్వాత అండి, దయచేసి 2 చేతులు జోడించి మనం చేస్తున్నారు. కరోనా తర్వాత నువ్వు బ్రతికి ఉన్నావు అంటే నీ ధనము, నీ బలము దేవుని పనులు ఎక్కువ వాడబడాలి, ఆత్మల కొరకు వాడబడాలి. నాకు ఇంకా దేవుడు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడండి, దాని మీద డూప్లెక్స్ వేసానంటే, దాని మీద ఇంకో పెద్దదండి, ఇంకో ఫ్లాట్ కావాలండి, ఎన్నున్న తృప్తి లేని బ్రతుకుతో ఈరోజు కరోనా తర్వాత పరిగెత్తుతూ హార్ట్ ఆగిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఈ మధ్యకాలంలో, ఈ 2024లో ఎంతోమందిని చూశాను నేను. హార్ట్ ఫెయిల్యూర్, నాకంటే చిన్న వయసు, 35-36 సంవత్సరాల వయసులో. దేనికోసం పరిగెత్తుతున్నారు వీళ్ళ ఆతృత అంటే, డబ్బు వస్తుంది కానీ అది దేనికోసం? సేవ కోసం, పరిచర్య కోసం, సంఘం కోసం, ఆత్మరక్షణ కొరకు, మన దైవజనుడి యొక్క పరిచర్యలో మనం పాలుభాగస్తులవుదాం అనే దాని మీద కాదు. మన మందిరం ఎలా పాడైపోయినా పర్లేదు, మన ఇల్లు మాత్రం బాగుండాలి, బాగుండాలి. అలా కాదండి. మన దేవుని మందిరాన్ని ఏం చేసుకోవాలి? మనం మాట్లాడలేదు మీరు అసలు. అమ్మ మీకేంటి, నేనే పాస్టర్ గారు నాకేమైనా కీ ఇచ్చారనుకుంటున్నారేంటి? ఇది వాక్యం చెప్తుంది. మందిరాన్ని మనం బాగు చేసుకోవాలి, మందిరానికి ఒక పెద్ద స్థలం కొనాలి, మందిరాన్ని గొప్పగా నిర్మించుకోవాలి. ఎంతకాలం మనం ఇలాగుంటాం అని మా మండపేటలో కొంతమంది బిడ్డలు తెగించి ముందుకు వచ్చారు. వచ్చి 4 ఎకరాల భూమి ప్రభు సందులో దేవుడు మాకు ఇచ్చాడు. నేను ఈ లోకం విడిచేలోపు ఒక పెద్ద మందిరం కట్టాలి, అక్కడ దేవుణ్ణి ఊరేగించాలి ఆ ప్రాంతం. ఇదే విజయవాడలో మీరు కూడా ఒక దర్శనం కలిగి పరిచర్య చేయాలి. మీ దైవ సేవకునికి, దైవ సేవకురాలకు దర్శనం ఉంది. ఆ దర్శనంలో మీ ధనం వాడబడాలి, మీ రక్తం వాడబడాలి, మీ జ్ఞానం వాడబడాలి. మా ధనం, మా డబ్బు, మా ఆలోచన, మా ఉద్దేశాలు, మా తలంపులు మందిరాన్ని నిలబెట్టాలి అన్న ఆశ మీకుంటే ధన్యులండి. లేదు మా లగ్జరీ బ్రతుకి, మా జీవితంలో గొప్ప విషయాలకి ఈ సెల్ ఫోన్ నచ్చదు, ఇంకొక సెల్ ఫోన్ కొంటాడు వాడు. బంగారం షాపుకు వెళ్ళి ఈ ఉంగరం నచ్చదు, మరొక ఇంకో ఉంగరం, ఈ చైన్ నచ్చదు, మరా డబ్బు పెరిగే కొద్ది. తప్పండి. బైబిల్ చెప్తున్న ఒక మాట చూద్దాం ఒకసారి. నేను ప్రసంగ గ్రంథము అదే అధ్యాయంలో చూడండి ఒకసారి. ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయం ఆ కింద వ్రాయబడిన 11వ వచనం చూడండి ఒకసారి. నేను చేసిన పనులన్నింటిని గురించి ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా ఆగపడదు. సూర్యుని కింద లాభకరమైనది ఏది నెట్టుగా నాకు దేవుని బిడ్డలారా చలో మరి కనపడిందంట. నేను నా కొరకు కట్టుకున్న గొప్ప ఇళ్ళు, గొప్ప కార్యాలు, గొప్పవన్నీ ఒకడు గాలికి ప్రయాసపడు. అందుకని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19లో చూడండి ఏమన్నాడు తెలుసండి ఆయన? 6:19లో నీ ధనము ఈ లోకంలో సిమెంటు, ఈ లోకంలో పురుగులు, చెద పురుగులు కొట్టేసేటట్టు కాకుండా పరలోకమందు దాచుకుంటే అది పరలోకమందు నీకు కనపడది. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఆ నిత్య జీవాన్ని చేపట్టాలనుకున్న యవనస్తుడు చెప్పాడు, అబ్బాయి నీ ఆస్తిని అమ్మి ఎక్కడ దాచుకోమన్నాడు? పరలోకమందు సమకూర్చుకుంటే బేదల కంటే సువార్త కొరకు ఖర్చు పెట్టు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలా? నేను చెప్పడానికి సమయాన్ని బట్టి మాటలు మీకు జ్ఞాపం చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, విలాసవంతమైన బ్రతుకు గాలికే, గాలికే. ఎవడైనా విలాసవంతమైన బ్రతుకుని కాపురగా పెట్టుకున్నాడో వాడు గాలికే ప్రయాసపడుతున్నాడు. గాలి పట్టుకోగలడు ఎవడైనా? మూట కట్టగలండి? అవదండి. వీళ్ళు చేసే పనులన్నీ అవే. ఎన్నో మార్పులు 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 మార్పులు. ఆ బ్రతుకులో ఏదో చూపించుకోవాలి. నేను అంటాను, నువ్వు వేసుకున్న బట్టను బట్టి, నువ్వు ఒకవేళ ధరించిన బంగారుని బట్టి ప్రజలు విలువిస్తున్నారంటే అంటే నీకు విలువ లేదనే కదా. నీ బట్టను బట్టి, నీ బంగారుని బట్టి విలువిస్తున్నారంటే నీకు విలువ లేదనే కదా. నీ నోటి మాటలను బట్టి విలువిస్తున్నారంటే నీకు విలువ ఉందని కదా. హల్లెలూయా. మనిషికి ఎక్కడి నుంచి రావాలి విలువ? ధరించే వాటిని బట్ట, లోన ఉన్న మాటను బట్ట అండి. ఆ మాటే దేవుడు, ఆ మాటే దేవుడు. నీ మాట, నీ నోటిని మాటలు పెట్టేవాడు ఆయనే, నీ హృదయాన్ని మార్చువాడు ఆయనే, నేను బలపరిచేవాడు ఆయనేనండి. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, ఈ మధ్య నా దేవుని నీకు సందులో కొన్ని విషయాలు ప్రభు మాట్లాడుతున్నాను.
నేను చాలా విషయాలు కోల్పోతుంటాను, ఎన్నెన్నో కోల్పోతుంటాను. నాతో ప్రభు చెబుతుంటారు, నీ దగ్గర ఉన్నవన్నీ కోల్పోతున్నా, కొన్ని కోల్పోతున్నా కదా, నీకు బాధ ఇట్లేదా? నాకెందుకు బాధ ప్రభా? నా దగ్గర నేను కోల్పోతున్నాను, కానీ నీ దగ్గర నాకు ఇస్తున్నా కదా. అర్థమవుతుంది మీకు? సంఘంలోంచి కొంతమంది వెళ్ళిపోతారు. అందరికీ మనం నచ్చం కదా. వాళ్ళ పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, గుర్తింపులు కావాలి. అటువంటి వాళ్ళు ఏమైపోతారు? ఇలాంటి వాక్యం నిలబడగలరా? వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతున్నారు ప్రభా అని నేను ఆయన అనలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు పిలుపు దగ్గరికి నపుంసకుడి దగ్గర పిలుపుని పంపాలని, కొర్నేలు దగ్గరికి పేతురుని పంపాలని, ఏ విశ్వాసిని ఏ సంఘాన్ని పంపాలని తెలుసు. నేను తాయినెలు పెట్టి రప్పించినా తాయినెలు ఆపుతాయటండి, తాయినెలు ఆపవు కదా. ప్రభుకు తెలుసు ఎవరికి ఎవరిని ఇవ్వాలో. దేవుని బిడ్డలారా, వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది అల్లరి చేసో లేకపోతే అడవడి చేసో గర్వంగానే వెళ్ళిపోతున్నప్పుడు నేను కొద్దిగా ఆలోచిస్తాను. తర్వాత నాకు అనిపిస్తుంది, వాళ్ళు నా చేతిలోంచి వెళ్తున్నారంటే బలహీనులు. ఎవరిని కొత్తగా వస్తున్నారా, నిలబడుతున్నారా అంటే దేవుడు పంపాడా? బలవంతులు. ఎలాగ నువ్వు దీన్ని తీసుకుంటావు, రిసీవ్ చేసుకుంటావు అంటే ఒకటి చెప్తాను వినండి. దైవ సేవకులు, విశ్వాసులు అందరూ వినండి. నీ ఆస్తి అయినా సరే, సమూయేలు చేతిలోంచి సౌలు వెళ్ళిపోతున్నాడు. చాలా డబ్బు ఉన్నవాడు, చాలా గొప్ప ఉన్నతమైన వాడు, రాజు, కండబలం, అయ్యో ఇలాంటి ఆత్మ వెళ్ళిపోతే ఎలాగ అనుకోవట్లా. పోయినాడు ఎప్పుడు బలహీనుడే. దావీదు దగ్గర ఒక కుర్రోడు వస్తున్నాడు. సమూయేలు దగ్గర ఒక కుర్రోడు వస్తున్నాడు. ఆ కుర్రోడి పేరు దావీదు, గొర్రెల కాపరి. కానీ ఆడికి ఆస్తి లేదు, కానీ దేవుని చూపులతో చూస్తున్నాడు, ఇతడు గొప్పవాడు. సమూయేలు పేరు నిలబెట్టింది ఎవరు తెలుసా? దావీదు. దేవుని బిడ్డలారా, నేను గాలికి ప్రయాసపట్టలేదు, నేను పడే ప్రయాస ఒక దినాన్ని నేను ప్రభు రాజ్యంలో చూడబోతున్నాను, అనిత్యతలో చూడబోతున్నాను, నా తర్వాత తరంలో ఉంచి వారిని చూడబోతున్నాను. నేను ప్రకటిస్తున్న ప్రతి మాట, నా ధనం, నా బలం, నా జ్ఞానం, నా కుటుంబం, నాకు ఇచ్చిన సర్వము నా ప్రభు బలిపీఠం దగ్గర పిండేస్తున్నది. నేను తర్వాత చూడబోతున్నాను. కానీ నువ్వు కట్టే ఇల్లులు, బంగారం, మేడలు, సెల్ ఫోన్ మార్పులు, కార్లు, ఇవన్నీ తర్వాత ఎప్పుడైనా చూడగల వాటిని గాలికే. నీ ధనం ఎక్కువ దేనికి ఖర్చు అవ్వాలి? దేవుని పని కోసం ఖర్చు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఒక మాట చెప్పనివ్వండి. మరొకటి కాపరిగా పెట్టుకున్నాడు ఈయన. దయచేసి ఇదే ప్రసంగి గ్రంథం 2:3 చదవండి ఒకసారి. 2:3 చదవండి. నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించు. చదవండి అమ్మా. ఏమి చేసి మేలను వింతురో అని చూడవలు తలంచి నా దేహమును ద్రాక్షరసముతో సంతోషపరుచుకుని మతిహీనతలో ఉన్న, మత్తులో ఉన్న, తిమ్మిరిలో ఉన్న ఆనందం ఏంటో అనుభవించాలనుకున్నాయంట. కొంతమందికి మందు బావులకి మందే కాపరి, పొద్దున్న సాయంకాలం మందే కాపరి. ఒక ఆయన అంటే బాప్తిసం పొందిన తాగిన ఇబ్బంది లేదు కదండి అన్నట. అంటే యేసుబాబు కంటే ఎవరు ఎక్కువ? కొంతమంది చదువుతారయ్య గారు ఏమనంటే, ఏమంటే బాప్తిసం పొందుకు ముట్టెట్టుకోవచ్చా అంటే యేసుబాబు కంటే ఎవరు ఎక్కువ? అమ్మా, నా భాష అర్థమవుతుందా? యేసుబాబు నమ్మిన తర్వాత సినిమాలు చూడొచ్చా అంటే వాళ్ళకి ఏమర్థం? నేను అంటాను, ముందు కాపరిగా దేవుడిని పెట్టుకుంటే ఇవన్నీ డౌట్లు ఎందుకు వస్తాయి నీకు? నీకు తాగొచ్చా, తినొచ్చా, అలా ఉండొచ్చా, ఇలా చేయొచ్చా, పట్టీలు పెట్టుకోవచ్చా, చుట్లు పెట్టుకోవచ్చా, ఇవి చేయొచ్చా, అవి చేయొచ్చా అని అంటున్నావు బాప్తిస్తానికి రావడానికి. అంటే నీకు బాప్తిస్తం కంటే ఏది ప్రథమంగా ఉంది? లోక మర్యాదలు, మత్తు పానీయాలు, అవి నీకు ప్రథమంగా ఉన్నప్పుడు యేసయ్య ఎలా కాపరి అవుతాడు నీకు? దయచేసి ఈ రాత్రి వాక్యం గమనించండి. నాకు లేమి లేదు, లేమి కలుగదు అనే మాట వాడాలంటే అది దమ్మున్న భక్తి అండి, అది ధైర్యం గల భక్తి అండి. అది ఆ భక్తి నేర్చుకోవాలి మనం. ఇందాక అయ్యగారు చెప్పారు చూడండి, భక్తి ఏంటి? భక్తి ఈ ధర్మశాస్త్రం అర్థం అవ్వాలంటే బైబిల్ చెప్తున్న మాటలు ఏంటంటే, ధర్మశాస్త్రం నీలో పనిచేయాలంటే
అదే కీర్తన 1వ కీర్తన 3వ చరణంలో అతడు తన నీటి కాలవల వారన నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా మారిపోయాడు అని ఉంటుంది. అలా అతను చేయనంతయు సఫలమగును. అంటే నువ్వు చేసేదంతా సఫలమవ్వాలి, ఫలించాలి అంటే దానికి ముందు ఏం చేయాలంట? దుష్టుల ఆలోచనను విడిచిపెట్టాలి, పాపుల మార్గాన్ని విడిచిపెట్టాలి, అపహాసకులు కూర్చొని స్థలాన్ని విడిచిపెట్టాలి. అదే బైబిల్ చెప్తుంది. నువ్వు ముందు భక్తిహీనతను ద్వేషించాలి. 45వ కీర్తన 7వ చరణంలో నువ్వు నీతిని ప్రేమిస్తే భక్తిహీనతను అప్పుడు దేవుడు నీ దేవుడు అవుతాడు. యెహోషువతో కూడా చెప్పిన మాట అదే కదా 1వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో, ఈ ధర్మశాస్త్రంలో ఉన్నది ఏది నువ్వు తప్పిపోకూడదు, ఇందులో నువ్వు నడవాలి, కుడికి కానీ ఎడమ కానీ తొట్టెళ్ళకూడదు. కుడికి ఎడమ కంటే అర్థం భక్తిహీనుల మార్గంలోకి నువ్వు వెళ్ళకూడదు, దుష్టుల ఆలోచనలకు వెళ్ళకూడదు. ఇదే కదా తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసినప్పుడు తన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నువ్వు సాధకం చేసుకోవాలంటే ముందు ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టాలి. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటండి? అంటే ముసలోళ్ళ అని కాదండి. అక్కడ భక్తిహీనుల మార్గం అంటే దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చునే స్థలం. అవి విడిచిపెడితే ఈ మెడిసిన్ పనిచేస్తుంది. అయ్యి కావాలి ఇవి కావాలంటే దేవుడు ఎలా పనిచేస్తాడండి? ఏమన్నా అర్థమవుతుంది నా భాష మీకు? ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని గట్టిగా చెప్పండి అయితే పర్లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది అర్థమవుతుందండి మీకు? ఒకసారి చేయి చూపిస్తారా? అర్థమవుతుందో లేదో కొంతమంది ఆఫ్. ప్రైజ్ ది లార్డ్. కనుక భక్తిహీనుల జీవితం అనగా దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చునే స్థలం. ఈ 3 విడిచిపెట్టి అప్పుడు ఈ మెడిసిన్ వాడాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందం అప్పుడు పొందాలి. అయ్యి కావాలంటే ఇవి చేస్తే ఇందులో ఆనందించలే, అందులో తప్ప. ఈ మత్తులో ఏదో చేయాలి, మత్తులో ఏదో చూడాలి అన్నాడు పాపం మహానుభావుడు. దయచేసి సామెతలు 23వ అధ్యాయం రండి. 23వ అధ్యాయం 29వ వచనానికి వస్తే అక్కడ ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత. ఏంటండి ఇది? ప్రశ్నలు ఏంటండి బాబు? నాకు తెలిసిన ఒక అన్నయ్య బాగా తాగుతుండేవాడు. ఎందుకు అన్నయ్య అలా తాగుతావంటే, కష్టాలు మర్చిపోదామని తాగుతున్నాను రా అని. మర్చిపోయావంటే ఇంకెక్కువ గుర్తొస్తున్నాయి అనేవాడు. సరే ఒకరోజు హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్ళాను నేను. కాలు ఇరిగిపోయింది. ఏమైంది అంటే వదిన, ఒక సహోదరి వాళ్ళ కుటుంబం అనమాట, వదిన వాళ్ళు పక్కన ఉన్నారు. ఏం జరిగిందంటే మొగ ఎలా పెట్టుకుని టవలలా కప్పేసుకుంటున్నాడు. ఏం జరిగింది వదిన అంటే, ఆయన్ని అడుగు బాబు అన్నారు. ఏమైంది అన్నయ్య అంటే, మాట్లాడలా, మింగిలాగా. ఏం లేదంటే దారిలో వస్తా సైకిల్తో పడిపోయాడట ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గర. అడ్డొచ్చేవా నా భార్య అడ్డొత్తుని ఊరుకొని తన్నుడు దాన్ని, ఎలక్ట్రిక్ పోల్ని వేసుకున్న మందుకి. కాలు ఏమైంది? అందుకే ఎవరికి దుఃఖం, ఏతువు లేని గాయాలు ఎవరికే. ఏతు అంటే కారణం లేకుండా దెబ్బలు తింటే దేవుడు. ఎవరికి జగడాలు, దారంట పోవడం ఎవడో జరుగుతాడండి. ఇది ఎవర్రా అంటే ద్రాక్షరసముతో మత్తులో ఊగేవాడికే కదా. దేవుని పిల్లారా, ఈ రాత్రి నేను ఒకటి అడుగుతున్నాను. ఎవరు నీ కాపరి? మొత్త డబ్బా, విలాసవంతమైన బ్రతుక, జ్ఞానమా? ఇవన్నీ కాపరిగా ఒకవేళ ఏది కాపరిగా పెట్టుకున్నా నీ జీవితము నాశనం తప్ప ఏమీ లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం అంటాడు. ఇదంతా విన్న తర్వాత ఎవరు చెప్తున్నారు ఈ మాట? సొలొమోను. అయ్యో మా బాబు చెప్పింది నేను అసలే వెళ్ళలేకపోయాను, మా నాన్న చెప్పిన మాట వింటే ఎంత బాగుంది. ఎప్పుడు? ముసలోడు అయిపోయాక. తల నెరిసిపోయింది, ఇక జీవితంలో శక్తి లేదు, ఎవడో చేపట్టుకు లేకపోలే. ఆ టైంలో రాశాడు ఈ మాట. ఏమని? ఇదంతా జరిగిన తర్వాత, నా జీవితం అంతా కాలిపోయాక, వీటన్నిటికి దారబోసేసిన తర్వాత, ఏటికి? జ్ఞానానికి దారబోసేసాను జీవితం. కొంత జీవితం ఏమో డబ్బుకు దారబోసాను, కొంత జీవితం విలాసవంతమైన బతుకు దారబోసాను, కొంత జీవితం స్త్రీలకు దారబోసాను, కొంత జీవితం నా జీవితంలో ఎవడి అన్నాడు మత్తుకు దారబోసాను. ఇదంతా అయిపోయిన తర్వాత వృద్ధుడు
అయిపోయాక నాకు అర్థమైంది ఏంటంటే తేలిన ఫలితాలు ఏంటి? చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడల ప్రకారం అనగా ఆయన వాక్య ప్రకారం నడుచుకున్నట్టయే మానవ కోటికి ఇదే విధి. ఈ వాక్యం తప్ప మరో దారి లేదు. ఈ వాక్యం తప్ప నీ బ్రతుకును కట్టడానికి మరో ఛాన్స్ లేదు. ఈ వాక్యమే నీ జీవితాన్ని కట్టగలిగేది. ఇది మత పుస్తకం కాదండి, నీ జీవితానికి మార్గ పుస్తకం. ఇది మత పుస్తకం కాదండి, ఇది కుటుంబాలు కట్టే గ్రంథం. ఇది మత పుస్తకం కాదండి, మనిషికి నైతిక విలువలు పెంచే గ్రంథం. ఒకప్పుడు ఇదే వ్యక్తి త్రాగుపోతాయి గట్ల మీద పడిపోయి ఎక్కడెక్కడో ఏడుస్తూ ఉంటే ఈ వ్యక్తిని మార్చింది గ్రంథం. కిరాణా షాపులో కూర్చొని ఇక నా బ్రతికింతేనా, చచ్చిపోతే రైటు, నా భార్య తక్కుతూ రక్తం కక్కుని చచ్చిపోతా ఉంది, మరణాపేక్షిస్తుంది. 3 ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడిని ఎలా పెంచాలబ్బా? లక్ష్మి సీత శ్రీను అనే కుర్రోడిని ఎలా పెంచాలో తెలియక నరసింహమూర్తి అనే ఆ యొక్క కిరాణా షాపు వ్యాపారి దేవుని బిడ్డలారా చావును వెతుకుతూ ఉంటే అతను పొట్లాలు కట్టే పత్రిక అతని కళ్ళ ముందు మాట్లాడుతుంది. నశించిన దానిని వెతికి రక్షించిన మనిషి కుమారుడు వచ్చాడు. ఆ మాటలేటరా అని ఆ కళ్ళులా తుడుచుకుని చదువుతుంటే మరణాపేక్షతో నువ్వు చచ్చిపోవాలనుకున్నావా? నీ బ్రతుకు భారంగా ఉందా? ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం అని మాట విన్నాడు ఆయన. విని అప్పుడు దాకా ఇది మతం అనుకున్నాడు. తన ఒంటి నిండా బంగారం పోయిన తర్వాత, చేలో పంట పోయిన తర్వాత, భార్య ఒంట్లో రక్తం పోయిన తర్వాత, పిల్లలు చావు బ్రతుకులో ఉన్నప్పుడు ఇక ఈ మాట ఆయనకు అర్థమైంది. ఈ చివరికి ఈ ప్రభు ఎవరో చూద్దామని చెప్పి ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, అమ్మా యేసు ప్రభు పూజ నా ఇంట్లో ప్రారంభిస్తావా? యేసు ప్రభు పూజ నా ఇంట్లో చేస్తావంటే ఆ తల్లి చెప్పింది, పూజనరయ్యా ప్రార్థన అంటారు. వచ్చి మోకరించి ఆ మంచం మీద పడిపోయిన స్కెల్టన్ లాగున్నా ఆ తల్లి ముందు మోకరించయ్యా, ఈ తల్లిని దర్శించయ్యా, లేపయ్యా, ఈ బిడ్డ నడవాలయ్యా, నీ రక్తం పోయండి అయ్యా. ఈవిడికి రక్తం లేదు, రక్తం బిల్లబిల్లగా కక్కుంటుంది, స్మరణతో ఉంది. అయ్యా ఇంటి మరణంతో కుట్లాడుతున్న ఈ పరిస్థితులను మార్చండి అని ఏడ్చి ప్రార్థన చేస్తా ఉంది. 3 ఆడపిల్లలకి జట్లు వేసుకోవాలి, బిడ్డ వంట చేసుకోవాలి, స్కూల్కి పంపుకోవాలి. చిన్న కుర్రోడు, ఆ కుర్రోడిని పెంచుకోవాలి, వాడిని స్కూల్కి పంపుకోవాలి, చక్కగా వాళ్ళకి వంట చేసుకోవాలి, భర్తకు అన్ని చక్కగా అమర్చి పెట్టాలి. ప్రభా నీ రక్తం పోస్తే ఈ బిడ్డ బతికేద్దు కదా, ఏసేవయ్యా అంటుంటే ఆ పక్కన నిలబడ్డ నరసింహమూర్తి గారు వేదనతో, ఏంటి తల్లి ఎలా ప్రార్థన చేస్తుంది? ఇప్పటికి మా ఇంట్లో వాళ్ళంతా, మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, మా వదుళ్ళు, మా మరదళ్ళు, మా చెల్లయ్యలు, మా అక్కలు, మా కుటుంబీకులు ఎవరు ఈ నీసు వాసన వస్తున్నా, మరణ వాసన వస్తున్నా ఇంట్లోకి రావట్లేదు, బతికిందా చచ్చిపోయిందా అని బయటే మాట్లాడుతున్నారు. ఈవిడైతే మంచం ముందుకు వచ్చి ఇంత చక్కగా ప్రార్థన చేస్తుందని, ఎలా చేయాలమ్మా ప్రార్థన అని అడిగాడు ఆయన. ఏమని చేస్తావు? వడ్డీ వ్యాపారాన్ని మానుతావా? మానుతాను. సిగరెట్లు మానుతావా? మానుతాను. త్రాగుడు మానుతావా? మానుతాను. మానేస్తాను. నా భార్య బతికితే నాకు చాలు. మోకరించాడు. యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా ఇంట్లోకి రండి, నా ఇంటిని శుద్ధి చేయండి, నా మరణపు జీవితాన్ని మార్చండి. ఆ రోజు రాత్రి తెల్లవారుజామున పెద్ద ఎత్తైన దూత ఇంట్లోకి వచ్చి, అమ్మా లే అని గ్లాస్తో రక్తం ఇస్తుంటే, నేనే రక్తం కక్కుంటున్నాను, నాకు రక్తం ఇస్తున్నావేటి బాబు అంటుంటే ఆ దూతతో, ఇది నీ రక్తం కాదు, నీ కొరకు చెల్లించబడిన యేసు రక్తం. గడ 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 త్రాగింది ఆ తల్లి. త్రాగిన తర్వాత కొన్ని రోజులకి ఆ మంచం నుంచి లేచి తన పనులు తను చేసుకోవటం మొదలెట్టింది. తన 3 ఆడబిడ్డలకు జట్లు వేసుకుని నిజంగా ఆ మామ చెప్పినట్లుగానే వంట చేసుకుని కుమారుడిని చక్కగా పెంచి ఆ కుమారుడిని దేవుని పరిచయంలో పెంచుతూ ఇలాగ ఆత్మీయంగా కట్టుకుంటున్న పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా ఆ కుటుంబం అంతా దేవుని సేవకు పిలువబడింది మండపేట. ఆ పిలువబడిన కుటుంబంలో ఆ కుమారుడే మీ ముందున్న ప్రసాద్ బాలనే. ఎవరు కాపరి మాకు? వాక్యమే ఆ రోజు ఆ పత్రిక రూపంలో రాకపోతే మా బతుకులు ఏమైపోయేవి? మీరు అనుకున్న ఆఫ్టర్ బైబిలే అంటే ఆదివారం తీద్దాం, మళ్ళీ ఆదివారం తీద్దాం అనుకున్నాం. నీ బ్రతుకులో ఒక ధైర్యం కావాలంటే ప్రతిరోజు తీయాలి గ్రంథం, ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ఆయన మాట వినాలి. ఆయన మాటను కాపరిగా పెట్టుకుంటే నీ దరిద్రమంతా తీరిపోతుంది. హల్లెలూయా. నా భాష అర్థమవుతుందండి? మా జీవితాన్ని మా అనుభవం అండి ఇది, మా అనుభవం అండి ఇది. దయచేసి నా 2 చేతులు జోడించి మనం చేస్తాను. విస్తరించి చెప్పడానికి వాక్యం చాలా ఉంది.
ఒక్క మాట చెప్పాను, కింద అన్ని విషయాలు గమనిస్తే ఆయన కాపరిగా కలిగి ఉండే వ్యక్తికి ఉండే 4 లక్షణాలు ఉంటాయి. ఏంటి ఆ 4 లక్షణాలు? నూనెతో నా తల అంటాడు ఆయన అన్న విషయం ఎప్పుడు మర్చిపోవు. గతంలో నీ దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు నువ్వు మర్చిపోతావా? దావీదు అందుకనే తన జీవితంలో ఓ భయంకరమైన పాపలో పడిపోయినప్పుడు నాతాను ప్రవక్త వచ్చినప్పుడు తనతో మాట్లాడుతున్నప్పుడు తను అంటాడు, అయ్యా పదవులు పోతే పోనివాడు కానీ పరిశుద్ధాత్మను అతని నుండి తీసివేయద్దని ఏడ్చాడు. ఏం కావాలి అతనికి? ఆస్తులు కావాలా? పదవులు కావాలా? అదే సమయం ఏమంటే సౌలు దగ్గరికి వెళ్తే సౌలు అంటాడు, నాకు పదవి కావాలి కానీ ఇవన్నీ వద్దంటాడు. కానీ అదే సమయాలు దావీదు దగ్గరికి వస్తే అదే నాతాను ప్రవక్త వచ్చి అదే నాతాను ప్రవక్త వచ్చి దావీదుని అడిగితే నా పదవుల కంటే పరిశుద్ధాత్ముడు కావాలి. 51 కీర్తన 11 చరణంలో ఆయన సన్నిధిలో నన్ను త్రోసేయద్దు. యెహోవా నా కాపరి, పదవి కాదు నా కాపరి, ఆయనే నా కాపరి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలా? 4 విషయాలు చెప్తున్నా అక్కడ. ఒకటి, నూనెతో నా తల అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే అర్థం పరిశుద్ధాత్మ దేవుని వల్ల నేను ఆనందిస్తున్నాను. 3, కృపాక్షేమాలు నా వెంట రేపేమైపోతాను అని ఉండదు. రేపైనా నా దేవుడు నాతో ఉంటాడు, ఎల్లుండైనా నాతో ఉంటాడు. లోకంలో వాళ్ళకి రేపేమో ఎలా బతుకుతామో అనుకుంటాం, కానీ మనకు అలా కాదు. రేపైనా కృప వస్తుంది, క్షేమం వస్తుంది. కృప వస్తుంది, నీ బ్రతుకు దినాలన్నీ రోజుతో పాటు క్షేమాన్ని కృపను ఇచ్చి పంపుతాడు నాకు ఆయన. 4వదిగా చిరకాలమైన మందులు ఉంటాడు. ఉంటే ఇక్కడ లేకపోతే అక్కడ. ఇక్కడ ఉంటే ఆయన గురించి మాట్లాడతాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఆయనతో మాట్లాడతాను. ఇక్కడుంటే ఆయన్ని పొగుడుతాను, అక్కడికి వెళ్తే ఆయన్ని చూస్తూ ఆరాధిస్తాను. ఇక్కడుంటే ఆయన గురించి నేను నా జీవితంలో పరవశించిపోతాను, అక్కడికి వెళ్తే ఆయన ఒడిలోకి వెళ్ళి అత్తుకుపోతాను. హల్లెలూయా. చిరకాలం ఉండే ఈ 4 అతిశయాలు ఉంటాయండి. ఇంకా అంతకు మించి అతిశయాలు ఉండవు ఆయన కాపరిగా ఉన్న వాళ్ళకి. ఏంటి? నన్ను ఆయన రక్షించుకున్నాడు, తన రక్తం ఇచ్చి రక్షించుకున్నాడు. 2, తన ఆత్మనిచ్చి నన్ను నా గిన్నె నిండి పొడుతుంటే తన ఆత్మనిచ్చి నన్ను నడిపించుకుంటున్నాడు. నేను బ్రతికే ప్రతిరోజు కృపయు క్షేమం వస్తుంది. ఈ అతిశయమే ఉంటుందండి. తర్వాత చిరకాలము అది 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 ఆయన కాపరిగా ఉండే వాళ్ళకు ఉండే లక్షణాలు 23 కీర్తనలోనే మీరు చదవచ్చు. అవి 5, 6 చరణాలు కదా. నూనెతో నా తల అంటావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా బ్రతుకు దినములని కృపాక్షాలు నా వెంట వస్తే చిరకు. ఇలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆయన కాపరిగా కలిగి ఉన్నవాళ్ళు. ఎవరు ఆయన కాపరి కలిగి ఉన్నారు? యెహోవా నా కాపరిని బోర్డు పెట్టుకున్న వాళ్ళు అందరునా? కాదు. కాపరిగా కలిగి ఉన్న వాళ్ళకి అతిశయం ఏంటంటే ఆయన నన్ను నూనెతో అంటేశాడు, ఆయన రక్తంతో నన్ను అంటేశాడు. వాళ్ళ అన్నయ్యల ముందు నూనెతో అంటాడు సమూయేలు ప్రవక్త వచ్చి కొమ్ములో తైలంతో. మనకే శిలువ మీద రక్తంతో కడిగాడు ఆయన, అమూల్యమైన రక్తంతో కడిగాడు మనల్ని. ఆ రక్తానికి మించింది ఏమని చెప్పండి భూమి మీద? కొన్ని కోట్ల ఆస్తి కంటే గొప్పది కదా. దైవజనుడు బెర్కిన్స్ గారు అంటాడు, 1 కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా, సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా స్వరమినాలని, నీ స్వరమినాలని రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా. 1 కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌ, 1 కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా, సంపద
నీ సన్నిధే హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి మాటలు ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ధ్యానించండి. ఈ రాత్రి నా 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను. చెల్లయ్యలకు, అక్కలకు, కూతురులకు, కుమారులకు, పెద్దలకు, తండ్రి సమానులకు, తల్లి సమానులకు నేను చెప్తున్న మాట, ఈ కడవరి దినాల్లో వాక్యమే నీ కాపరి కావాలి. వాక్యమే నీ కాపరి కావాలి. ఆ వాక్యము మీ జీవితంలో పాటించండి, క్రియల్లోకి తీసుకురండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడం కదా, ఆశీర్వాదంగానే మార్చేస్తాడు. మీరు ఎక్కడుంటే అక్కడే ఆశీర్వాదాలు కనపడతాయి. ఇది కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నిత్య జీవం సమృద్ధిగా అనుభవిస్తాం. ఇది గుర్తించండి. అందుకని నూనెతో నా తల అంటావు అన్న ఆయన అన్నాడు. మనం ఏమన్నాలి? రక్తంతో నన్ను కడిగినందుకు వందనాలు, నా గిన్నె నిండి పొరుతుందని అన్నాడు. మనం ఏమన్నాలి? నీ ఆత్మతో నన్ను నింపినందుకు వందనాలు. ఆయన అన్నాడు, నీ బ్రతుకు దినములన్నీయు కృపయు క్షేమము నా వెంట వస్తుంది. మనం అనాలి, నీ బ్రతికే ప్రతి క్షణము కృపయు క్షేమము నా వెంట వస్తుంది. దావీదు అన్నాడు, చిరకాలము యెహోవా మందిరంలో ఉండబోతున్నానని. నేను అనాలి, చిరకాలము నా ప్రభుతో నేను ఉండబోతున్నాను. హల్లెలూయా. అది ఆయన కాపరిగా ఉండే పిల్లలు. కళ్ళు మూసుకుందాం, అందరు ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ రాత్రి నీ దివ్యమైన సన్నిధిలో ఉన్నానయ్యా. వాక్యము కలిగిన సంఘం ఇది. మీ దైవజనురాలు, దైవజనులు ఆత్మీయంగా మిమ్మల్ని కడుతుండగా, మీ దైవజనుడు ఎంతో ప్రయాసపడుచుండగా, మోసెస్ గారిని బట్టి, మోసెస్ అమ్మ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ రాత్రి మనతో మాట్లాడిన మాటలు, ఈరోజు ఈ వాక్యము కొరకు ఎక్కడెక్కడి నుండో నా చెల్లైలు వచ్చారు, నా సహోదరులు వచ్చారు, సహోదరులు వచ్చారు. ఎందుకని? వాక్యములో ఏది దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, ఏది మాట్లాడబోతున్నాడు. దుష్టుల సహవాసం విడిచిపెట్టు నా సహోదరి, పాపుల మార్గాన్ని విడిచిపెట్టు, అపహాసకులు కూర్చునే స్థలాన్ని విడిచిపెట్టు. అప్పుడు ఈ ధర్మశాస్త్రము నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడుతుంది. తన కాలం ముందు ఫలమిచ్చేట్టుగా దేవుడిని చేయబోతున్నాడు. ఏదైనా టెన్షన్ పడుతున్నావంటే నువ్వు కాపరిగా ఆయన్ని పెట్టుకోలేదు. నీ గర్భఫలమే నీ కాపరి అనుకుంటున్నావు, నీ భూఫలము నీ కాపరి అనుకుంటున్నావు, నీ సంపద నీ కాపరి అనుకుంటున్నావు. యేసుని గురించిన ఆనందం కంటే నీలో ఉన్న లోటుల గురించిన బెంగ ఎక్కువైపోయింది మందిరంలో. అంటే నువ్వు కాపరిగా ఆయన కలిగి లేవు. ఆయన కాపరిగా కలిగి ఉంటే నీ బెంగలను, చింత, వేదనంతా ఆయన మీద ఎప్పుడు పెట్టేద్దు, ఆయన మీద ఎప్పుడు మోపుదు. నీ చింత యావత్తు ఆయన మీద మోపు, ఆయన మీద పెట్టు. ఆయన నీ చెంత ఉన్నాడు, సమస్తము చేయగలిగిన వాడు, ఆయన నమ్మదగిన దేవుడు. మొదట ఆయన రాజ్యము నీతిని వెతకండి. ఇంకా ఎవరైనా ఈ లోకంలో నా ప్రభు నాకు దూరం అయ్యాడని కన్నీళ్ళు ఉన్నాయా? ప్రార్థన జీవితంలో తగ్గిపోయిన కన్నీళ్లు ఉన్నాయా? నా విశ్వాసం వెనక్కి వెళ్ళిపోతున్నానేంటి అనే కన్నీళ్లు, వేదన నీకుందా? అయ్యో, నేను కొన్ని ఆత్మలు రక్షించలేకపోతున్నానే, నా ధనం వ్యర్థమైపోతుందేంటి, నా ధనం నా ప్రభు పని కొరకు వాడబడాలని భారం నీకుందా? అంటే నువ్వు ఒక ఆత్మీయురాలివి, ఒక ఆత్మీయుడివి. కాబట్టి నీకు ఆత్మీయ తలంపులు ఉన్నాయి. లేదండి, నాకు ఇంకా ఏదో పక్క వాళ్ళు మేడ కట్టారు, ఇంకా నేను మేడ కట్టలేదు, పెళ్ళి ఎన్ని సంవత్సరాల నుంచి నాకు ఇంకా పిల్లలు లేరేంటి, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోతుంది, నా వ్యాపారం ఎందుకు ఇలాగ అయిపోయింది, నా ఉద్యోగం ఎందుకు ఎనబడిపోయింది, నా జీవితంలో అని ఒకవేళ ఉన్నావంటే నువ్వు ఆత్మలో దేవుని సందుకు వచ్చావు, కానీ దేవునికి నీ హృదయం ఇవ్వట్లేదు. పూర్తిగా ఈ రాత్రి నీ హృదయం ఇయ్యి. యేసయ్యా, ఇలా చెప్పగలవా? దావీదు చెప్పినట్లు, తల్లి గర్భమందును నిర్మించిన వాడవు నీవే, తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా దినములన్నీ నీకు తెలుసయ్యా, నా యొక్క సంచారములను లెక్కించేవాడవు నీవే. ఏ సమయానికి ఏది ఇవ్వాలో నీకు తెలుసయ్యా. నాకు లేదనే చింత కంటే నీ వద్ద ఉన్నాననే ధైర్యంలో కావాలి ప్రభా. నువ్వు నాకున్నావు చాలయ్యా, నువ్వు నాకున్నావు చాలయ్యా. ప్రార్థించుదామా, ప్రార్థించు.
ప్రార్థనలో ఉందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభాని కొన్నాడు. ఈ లోక సంబంధమైన వాటిని వెంబడించినట్లయితే మన భక్తి వ్యర్థము, మన ప్రయాస వ్యర్థము, మన శ్రమ వ్యర్థము, మన విశ్వాసం వ్యర్థము. క్రీడాను ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములను వర్ధిల్లుతాం. ఈ భాషాంగారాడు తండ్రి, నీ కొందనాన్ని దాసుని నిలబెట్టి బలమైన మాటలు, ఘనమైన మాటలు, యథార్థమైన మాటలు, నీతి కలిగిన మాటలు, రోషము కలిగిన మాటలు ఈ దాసుని నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలమైన కార్యములు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం. ఏ ఆశతో ఈ స్థలంలోకి వచ్చారో బిడ్డలు నూతన పరచబడాలి ప్రభా. వాళ్ళ ఆలోచనలో నూతనమైన మార్పు వచ్చునుగాక, ప్రవర్తనలో మార్పు వచ్చునుగాక. స్వస్థతే కావాలంటే ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయ్యా. ధనమే కావాలంటే ఎంతోమంది ధనం సహాయం చేసే వాళ్ళు ఉన్నారు ప్రభా. కానీ జయజయంలోంచి పరలోకానికి మార్గము చూపించే, సత్యాన్ని ప్రకటించే వాక్కు ఇక్కడ ఉంది నాయన. నీ కృపను, నీ సత్యమును, నీ దాసుడి పట్ల మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో స్థిరపరచండి, బలపరచమని, ఆటంకములన్నింటినీ అధిగమించే కృపను దయచేయమని యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఇంకా 2 నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం. మరి మన మధ్యన లోకల్ ఫెలోషిప్ దైవ సేవకులు అహోనాయ్ గారు రావటం సంతోషం. మరి మరిదాస్ గారు నూగపేట ప్రాంతంలో సేవ చేసిన మరిదాస్ అయ్య గారు మనకి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రసాద్ పాలయ్య గారు ఆశీర్వాద ప్రార్థన. మీ అందరికి కూడా మరి కృతజ్ఞతా భోజనం, ప్రేమ విందు మా అసలు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. దైవ సేవకులందరికీ లోపల ఏర్పాటు చేశారు, బఫే సిస్టమ్ ఏర్పాటు చేశారు. కాబట్టి లేట్ అయిపోయిందని ఎవరు వెళ్ళిపోవద్దు దయచేసి. మరి ఒక్కొక్క కార్యక్రమాలకు వెళ్తాం, ఎంతోసేపు లైన్లో నిలబడి కుర్చీలు పట్టుకొని ఏలాడి ఉండి తినొస్తాం, అంత పట్టుదలగా వస్తాం కదా. కానీ దేవుడు బిడ్డలు ఏర్పాటు చేసిన ఈ ఆహారం మీ శరీరాలకు ఆశీర్వాదం, దైవజనుడి ద్వారా వచ్చిన ప్రతి మాట మీ ఆత్మలకు ఆశీర్వాదం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు తన దాసులను అద్భుతమైనటువంటి వర్తమానం ద్వారా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు ఆయన మనకు కాపరిగా ఉన్నట్లయితే గొప్ప సంతోషం, గొప్ప సమృద్ధి, గొప్ప విజయం, గొప్ప దీవెన పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా ఈ ప్రాంతానికి, ఈ పరిచర్యకి దేవుడు చక్కని అద్భుతమైన వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడినందుకు అందరూ 2 చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, ప్రత్యేకమైనటువంటి దినము నాయన. ఇదిగో ఈ నవంబర్ మాసము తండ్రి 21వ తారీఖున ప్రభువా, ఇదిగో నీ దాసులు నాయన మోషే గారిని, అమ్మగారిని, అయా సంఘాన్ని మీరు ప్రేమించి ప్రేరేపించి ఇదిగో ఎన్నో దినములుగా ప్రభువా, ఇదిగో ఈ అద్భుతమైనటువంటి ఈ ఆత్మీయ స్వార్థ పండుగ కొరకై ప్రార్థిస్తూ వచ్చారు తండ్రి. ఈ రోజు నాయన చక్కని ప్రభు ఆరాధనలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సేవకులను ప్రభువా మా మధ్యకు మంచి ప్రయాణాన్ని అనుగ్రహించి నడిపించి చక్కని వర్తమానము ద్వారా ఉపదేశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. విన్న నీ ప్రజలను మీరు ఆశీర్వదించండి నాయన. ఇంకను ప్రభువా, ఇంకా ఆత్మీయ జీవితంలో ప్రభువా ఉన్నతమైనటువంటి స్థితిలో, ఆత్మీయమైనటువంటి స్థితిలో వర్ధిల్లునట్లుగా ప్రభువా, నీలో ఫలించినట్లుగా సహాయం చేయండి. ఈ పరిచర్యను దీవించండి, ఈ మందిరమును ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో నా తండ్రి, ప్రత్యేకంగా ఇదిగో నా తండ్రి ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి సంఘ బిడ్డలను, విశ్వాసులను, సేవకులను ఇదిగో నాయన ప్రత్యేకంగా సంఘాన్ని మీరు దీవించండి. నీ సేవకులు పడుతున్న ప్రయాసకు తగినట్లుగా మీరు ఆశీర్వదించండి. క్రీస్తు యేసునందు మా ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాదని మీరు సెలవిచ్చారు.
నీ దాసుని ఇంకా అభిషేకించి వాడుకోనండి అయ్యా. నీ సేవకులు సంఘ కాపరిగా అయ్యా ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాలలో నీ పరిచర్య జరిగిస్తుండ్రు. ఇంకా అద్భుతమైనటువంటి అయ్యా నీ పరిచర్యలో బహుబలంగా వాడబడినట్లుగా కుటుంబాన్ని ఇంకను దీవించమని, సహకరిస్తున్నటువంటి సంఘాన్ని విశ్వాసాలను కూడా దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, తిరిగి వెలుచుండగా మా ప్రయాణం అంతట్లో కూడా తోడుగా ఉండి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈ స్థలంలో ప్రతి ఆదివారము 9 గంటలకు ఆరాధన జరుగుతూ ఉంది. మరి 11:15 వరకు, ఇంచుమించు 11:30 వరకు జరుగుతూ ఉంది. మరి ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఆరాధనకు రావాలనుకున్న ఆశపడిన వాళ్ళకి మా హృదయపూర్వకమైన ఆహ్వానం. కుల మత భేదం లేదు. మరి అందరికి కూడా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. అది డోలాస్ నగర్లో ఫస్ట్ అక్కడ ఒక మందిరం కట్టాం రోడ్డు మీద. 2 సంవత్సరాలు లీజు తీసుకున్నాం. అది స్థలం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మళ్ళీ కొండ మీదకి వెళ్ళాం. కొండ మీద ఒక 10 లక్షలు పెట్టి మందిరం కట్టాం. అక్కడ ఏసీ మందిరం కట్టాం. అక్కడ ఏసీ మందిరం కట్టిన తర్వాత ప్రభు చెప్పాడు, నీకు 3వ మందిరాన్ని ఇస్తాను, నువ్వు ఇక్కడ దిగి వెళ్ళిపో అన్నాడు. అక్కడికి వెళ్తే 20 మంది 30 మంది వస్తున్నారు. సంఘం పెరగట్లా. ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పాడు 3వ మందిరం అని చెప్పాడు. ఇది ఆ స్థలం అద్దెకి తీసుకొని నడిపిస్తున్నాం మనం. మరి సొంత స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ప్రార్థన చేయండి. రెండవదిగా దైవ సేవకులు, నాకు 2 సేవకులు ఇష్టం. అంతకుముందు కోవిడ్ అప్పుడు అయ్యగారు రానప్పుడు కూడా చెప్పాను. రవిచంద్ర గారు ఆయన ఇష్టమైన సేవకులు మా ఫ్యామిలీకి. 2వ సేవకుడు ఎవరంటే ప్రసాద్ బాలయ్య గారు. ఎందుకంటే ఆయన లేనప్పుడే చెప్పాను నేను, ఉన్నప్పుడు కాదు కదన్నా. ఎందుకంటే ఆయన నోట ముట్టించి వచ్చే మాట రోషాన్ని పౌరుషాన్ని పుట్టిస్తాయి అన్నమాట. కోపాన్ని కాదు. ఆత్మీయులకు అయితే రోషం, లోకస్తులకు అయితే కోపం. కాబట్టి ఆ రోషముతో మా పరిచయలో చాలాసార్లు యూట్యూబ్లో అన్న నేను మెసేజ్ విని ఆ రోషంతో నా సేవను పరిగెత్తిస్తాను. హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచిన తర్వాత నా భార్య కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అయ్యగారు చెప్పినట్టుగా. కాబట్టి అన్ని విషయంలో మమ్మల్ని ప్రేమించి మరి చాలా అనారోగ్య పరిస్థితుల్లో కూడా దైవ సేవకులు వచ్చినందుకు మా హృదయపూర్వక వందనాలు. మరి అన్న శాంతవర్ధన్ అన్న కూడా వందనాలు. ఆదివారం చర్చి యానివర్సరీ ఉంది. మరి 24వ తారీఖున మీ అందరిని కూడా ప్రేమపూర్వకంగా, లోకల్లో ఉన్న అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 9 గంటలకు జరిగే ఆరాధన మీ అందరి ఆహ్వానితులు, దైవ సేవకులు ఆశీర్వాద ప్రార్థిస్తున్నాం. అందరూ లేచి నిలబడి, సదాకాలం ప్రభు రాకడలో తోడే ఉండి నడిపించి ఆదరించి కాపాడును గాక. ఆయన కృపతో మనల్ని నింపును గాక. ఆమేన్. మంచిది. ఆహ్వానాన్ని అందించి మీ అందరూ వచ్చినందుకు మీ అందరికి వందనాలు. మరి దైవ సేవకులకు లోపల భోజనాలు ఏర్పాటు చేస్తాం. బయట మీ అందరి కోసం ప్రేమ విందు ఏర్పాటు చేస్తాం. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు. మన సంఘ పెద్దలు కానీ యవనస్తులు కానీ దయచేసి ఎవరు వెళ్ళిపోకుండా వారందరికీ అడిగినంతగా ప్రేమపూర్వకమైన భోజనాన్ని పెట్టండి. దయచేసి ఎవరు కూడా మీ బైబిల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు పక్కన, మీకు ఏ ఇబ్బంది లేదమ్మా. మీ పిల్లల్ని ఇక్కడ పండుకోబెట్టండి. మరి దైవ సేవకులతో ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా దైవ సేవకులు ప్రార్థన చేస్తారు.